వెరీ గుడ్ మార్నింగ్. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా. గడిచిన రాత్రికాలం వెంటనే మన అందరినీ దేవుడు ఆయన సన్నిధిలో భద్రపరచుకొని ఉదయకాలం మనకందరికీ మంచి మెలుగుని దయచేసి మనం ఇవందరం కలిసి వాటి పరీక్షల్లో భాగస్వామ్యంగా దేవుడు వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగనే మీకు కూడా ఈ ఉదయకాలంలో మీ అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ పరీక్షల్లో భాగస్వామ్యం ప్రతి ఒక్కరు కూడా ఉదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మొదటి వాగ్దానంగా నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుందును. నీతి అను దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుందును. ఎప్పుడు ఆదుకుంటావు? ఎవరు? నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబుతోటి, ఇశ్రాయేలుతోటి యాకోబుతోటి చెప్తున్నాడు. నా స్నేహితుడైన అబ్రాహాము సంతానం అబ్రాహాముకు సంతానమైనటువంటి ఇశ్రాయేలు యాకోబుతో చెప్తున్నానమాట. నీతో నేను చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుందును. నీ మీద కోపపడదు సిగ్గుపడి విస్మయముందురు. నా దక్షిణాస్తం దేవుడు ఆయన నమ్ముకొని ఆయన్ని ప్రార్థించి ఆయన్ని వేడుకున్న ప్రతి ఒక్కరికి, యాకోబుకి ఇశ్రాయేలుకి అదే చెప్తున్నాను అనమాట. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడు, నేను యెహోవాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే. ఈ సహాయం చేసేవాడిని నేనే. మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా మిమ్మల్ని కాపాడే దేవుడిని నేనే. నీ దేవుడైన యెహోవాకు నేను, భయపడకము, నేను నీకు సహాయం చేసేదని చెప్పాను. నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్పమైన ఇశ్రాయేలు, భయపడకూడదు, నేను నీకు సాయం చేస్తున్నాను అని యెహోవా సెలవిస్తున్నాడు. వివేచించుకుని ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన కొక్కులు పెట్టబడి పదునుగల కొరత దైవసుడు నిన్ను నియమించుకొని ఉన్నాను. అది నీతి నా దక్షిణాస్తము నిన్ను ఆదుకుంటాను అని దేవుడు సెలవిస్తున్నాడు. గొప్ప దేవుడు, అద్భుతకారుడు, ఆశ్చర్యకారుడు, మహింగల తండ్రి, సమస్త ఎదిగిన దేవుడు కనుక, ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు కనుక ఆ దేవుడిని నమ్ముకొని మనం దేవునితో ఉంటే మనకు ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన ఈసాకును, యాకోబును, ఇశ్రాయేలును కాపాడిన విధంగానే వాళ్ళకి అంత ధైర్యం ఇచ్చిండు. మనకు కూడా దేవుడు అదే ఇదిగానే, భయపడకు, నీ దేవుడైన యెహోవాను నేనే, దిగులు పడవద్దని చెప్పి దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. మన ప్రతి అవసరాలను కానీ, మన ఆర్థికపరమైన సమస్యలను కానీ, మన ప్రతి విషయంలో కూడా మనకి ఏది అవసరమైనా మనం దేవుని కానీ వేడుకుంటూ ఆ గొప్ప దేవుడు మనకి సహాయం చేశాడు. యెషయా 41:10 దేవుడు ఈ వాగ్దానాన్ని మనకి ఇస్తున్నాడు. రెండవ వాగ్దానంగా 51:11 నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోష ఆనందము గలవారవుతారు. దుఃఖములు నిట్టూర్పును తొలగిపోవును. దుఃఖమును వెళ్ళిపోవును. నేను మిమ్మును ఓదార్చువాడను. చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుతున్నావు? అది నరులు తృణమాత్రము, నరులు ఇదికి ఎందుకు భయపడుతున్నారు మీరు? నా రక్షణ నిత్యమగు నీతి పుట్టివేయబడదు. నీతి అనుసరించి వారులారా నా మాట వినుడి. జక్కలు నా మాట వినుడి. నా బోధన హృదయపూర్వకంగా జనులారా ఆలకించుడి. హృదయపూర్వకంగా ఆలకించుడి. నిత్య ఆనందం, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషము గల వారందరూ. దుఃఖ దినములు నిట్టూర్పులను తొలగిపోవును. ఎప్పుడు అవి తొలగిపోయేది? నా రక్షణ నిత్యం ఆనందం పుట్టివేయబడదు. నిత్య ఆనందము నా మాట వినుడు. నా బోధన హృదయమందుంచుకున్న జనులారా ఆలోచించుడు. ఆయన వాక్యాన్ని మన హృదయాలలో నింపుకొని ఆ వాక్యానుసారంగా నడుచుకున్న ప్రతి ఒక్కరికి ఆ దేవదేవుడు నిత్య ఆనందమును మన వెంబట్టే ఉంచుతాడు, మనతోనే ఉంచుతాడు. మనకు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆయన బిడ్డలో కనుక ఆయన మనకు ఇప్పుడు మనల్ని సంతోషంగా ఉంచాలని
సమాధానంగా ఉంచాలని, ఆయనతో నడిపించుకోవాలనే దేవుని కోరిక. మనమే ఒక్కోసారి దారి తప్పి వెళ్ళిపోతూ ఉంటాము, శోధనలలో పడిపోతూ ఉంటాం. ఆ శోధనలలో పడకుండా మనం దేవునిలో ఉండి దేవునితో నడిస్తే మనకు ప్రతి విషయంలో కూడా ఆయన మనకు సంతోషాన్ని కానీ మన దుఃఖ దినాలను కానీ ఆయన తీసివేసి మనం అందరం సమాధానాలతో ఉండి ప్రతి ఒక్కరమే దేవుళ్ళు నడుచుకోవాలని, మన బిడ్డలు మనము మన బంధుమిత్రులందరూ కూడా దేవునిలో ఉండాలని ఈ 2 వాగ్దానాలు వేసి పట్టుకొని మనం ఈ ప్రార్థనలు నేర్చుకున్నాం. ప్రార్థన. భూమిని ఆకాశం సర్వలోకం రీతిలో ప్రపంచం గొప్ప దేవుల తండ్రి ప్రభా, గడిచిన రాత్రి కాలం అంతా నీ సన్నిధిలో మనం భద్రపరచుకొని ఈ ఉదయకాలం ప్రభానైనా నేను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానానికి నీకు వెళ్ళాల్సిన సూత్రాలు తెలుస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, ఈ ఉదయకాలం ప్రభా ఎంతమంది బిడ్డలు అయి ప్రభానైనా నీ ముందు మోకరించి ప్రభానైనా వారి మనవల వారిని చెప్తున్నారో తండ్రి. ఎంతమంది వాళ్ళ శ్రమలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇరుకు సమస్యల నుంచి ప్రభా బిడ్డలకి ఏమడుగుతున్నారో వారికి అది దయచేయండి తండ్రి. బిడ్డలకు మీకు తోడుగా ఉండి ఆశించి కాపాడండి ప్రభానైనా. అలాగే ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశించి కాపాడండి. ప్రతి యవ్వన బిడ్డను మీరు దీవించి ఆశించండి. ఎవరెవరు ఏ అవసరం నిమిత్తమైన ముందు ప్రాధాయపడుతున్నారో అందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి తండ్రి ప్రభానైనా. అంతమంది యవన బిడ్డల ప్రభా దూరదేశాల్లో ఉండగా ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. యవన బిడ్డల ప్రభా ఎలాంటి సైతాన్ శక్తులు లొంక ప్రభా నాయన ఆ బిడ్డల్ని కాపుదల్లో భద్రపరచుకోండి ప్రభా నాయన. నీ వాక్యానుసారంగా నడుచుకునే బిడ్డలను తయారు చేయండి తండ్రి ప్రభా. బిడ్డలకు ఎలాంటి ఇరుగు ఇబ్బందులు సమస్యలు లేకుండా కాపాడండి. ఈ ఉదయకాలం నుంచి ప్రభా నాయన సాయంకాలం వరకు ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నాయన నీ కాపుదల్లో భద్రపరచుకోండి ప్రభా నాయన. ఎలాంటి తొందరపాటు లేకుండా కాపాడండి తండ్రి. మీ బిడ్డగా మమ్మల్ని వాడుకోనండి ప్రభావ. మేము ప్రతి పనులలో మా ఎరువుని మీరు దీవించి ఆశించండి. మాకు ఎలాంటి ఇరుకు ఇబ్బందులు ఎలాంటి సమస్యలు లేకుండా కాపాడండి. మాకు ఎలాంటి కష్టాలు సమస్యలు లేకుండా కాపాడండి. బిడ్డలుగా మమ్మల్ని వాడుకోనండి. మేము ప్రతి పనులలో మీరే ముందుండి నడిపించండి ప్రభా నాయన. మాకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. మాలో ఉన్న బలహీనతలు తీసివేయండి. మాకు పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి ప్రభా నాయన. ఆర్థికంగా సాయం దయచేయండి. ఇదే ప్రభా నాయన. పొలం విషయంలో కూడా మీరే సాయం దయచేయండి. దాన్ని ఎవరైతే ఆక్రమించుకున్నారో ప్రభా వారి మనసులో మార్చి మా పొలాన్ని మాకు స్వాధీనపరచలాగా మీకు సహాయం దయచేయండి. అలాగే ప్రభా నాయన